హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. గోంగూరని తీసుకొని చక్కగా మంచిగా కడిగేసి దాన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఆయిల్ తీసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులోకి ఇంగువ, పోపు గింజలు, అలాగే కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని అవన్నీ ఆయిల్లో పోపు గింజలు వేసి ఇంగువ వేసాక ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసేసుకొని, పసుపు ఆయిల్లో వేయడం వల్ల మనం చేసే వంటకు కలర్ అనేది చక్కగా వస్తుందండి, చూడ్డానికి కళ్ళకి ఇంపుగా ఉంటుంది. పసుపు అనేది వేసేసుకున్న తర్వాత గోంగూరను వేసేసేయాలండి. వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఆవిరికి పెట్టి ఉంచాలండి. అప్పుడు గోంగూర మొత్తం మంచిగా మక్కి మెత్తగా అవుతుంది, దగ్గరికి వస్తుందండి ఆయిల్లో మక్కి. తర్వాత అప్పుడు మనం మసాలాలు అనేవి వేసుకోవాలండి. కొంచెం మంచిగా అంటే కొంచెం కర్రీ మసాలా అయినా సరే, లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే ఏ మసాలా అయినా కొంచెం వేసుకొని, కారప్పొడి, అలాగే సాల్ట్, నువ్వు పొడి, మళ్ళీ పల్లి పొడి కొద్దిగా వేసేసుకొని, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఇది పచ్చడి కాబట్టి. మంచిగా అన్ని పొడులు వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలండి. ఆ మసాలాలన్నీ ఆ గోంగూరకు చక్కగా పట్టేసిన తర్వాత చక్కగా అంతా కలియబెట్టేసుకొని మనం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. నేనైతే ఇలా చేస్తానండి. ఇంకా అందరూ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఫాస్ట్గా తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. నేను చిన్నని గుండు చెంచుతో మంచిగా చక్కగా కలియబెడతానండి. చక్కగా మెత్తగా మంచిగా అవుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకే కానీ ఇంకా మనం ఇడ్లీకి దేనికైనా మనం యూజ్ చేయొచ్చు. ఈ విధంగా గోంగూర పచ్చడి అనేది తొందరగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా నా స్టైల్లో చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఫాస్ట్గా కూడా తొందరగా కూడా అయిపోతుంది. కారము, ఉప్పు అనేది ఎవరి రుచిని బట్టి వారు, అంటే కొంచెం పులుపైన వస్తువు కనుక కారం కూడా నిండుగా, ఉప్పు కూడా నిండుగా ఉంటే నోటికి రుచి అనేది వస్తుందండి. ఫస్టే గోంగూరని కొంచెం టెస్ట్ చేసి చూసుకోవాలండి. పులుపు కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని గోంగూరలు తెల్లగా ఉంటాయి కాడలు, కొన్ని రెడ్డివి ఉంటాయి. రెడ్డివి ఉన్నాయి చాలా పుల్లగా ఉంటాయండి. అందులో ఉప్పు కారాలు నిండుగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి ఇలాగ వస్తుంది గోంగూర పచ్చడి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.